పిల్లలు చూడండి, మనం సీతారాముడు మ్యారేజ్ అయిపోయింది కదా. మ్యారేజ్ అయిపోయిన తర్వాత అట్ అయోధ్యకి దశరథుడు వచ్చాడని చెప్పాం కదా. ఫర్ 12 years రామ లివ్డ్ ఏ హ్యాపీ లైఫ్ ఇన్ అయోధ్య విత్ సీతతో కలిసి 12 years అంటే 12 సంవత్సరాలు అతను అక్కడ హ్యాపీగా ఉన్నాడనమాట. ఎక్కడ? అయోధ్యలో. ద పీపుల్ ఆఫ్ అయోధ్య లవ్డ్ రామ వెరీ మచ్ యాజ్ హీ షేర్డ్ దేర్ జాయ్స్ అండ్ సారోస్. వాళ్ళ తాలూకా ఆనందాన్ని, బాధని అన్నిటినీ కూడా పంచుకుంటూ సంతోషంగా ఉన్నారనమాట ప్రజలు. ఎవరితోటి? రాముడితోటి. వెన్ కింగ్ దశరథ సా హౌ రామ హ్యాడ్ వన్ ద హార్ట్స్ ఆఫ్ హీస్ పీపుల్. అది అప్పుడు దశరథుడు చూశాడు అనమాట ఇదంతా కూడా. వాళ్ళ నాన్న రాముడి తాలూకా వాళ్ళ డాడీ ఏం చేశారు, ఇవన్నీ కూడా చూశారు. ఓహో, వాళ్ళ తాలూకా మనసుల్లో ఎలా గెలుచుకున్నాడు రాముడు, ఎంత బాగా వాళ్ళతోటి ఉంటున్నాడు అనేది తెలుసుకున్నాడు. హీ డిసైడెడ్ టు ఇన్స్టాల్ హిమ్ యాజ్ ద క్రౌన్ ప్రిన్స్. అతను ఏం చేయాలనుకున్నాడు? పట్టాభిషేకం చేయాలనుకున్నాడు అనమాట. అతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టాలని డిసైడ్ అయ్యాడు, నిర్ణయించుకున్నాడు అనమాట. మోర్ ఓవర్ దశరథ వాజ్ గెట్టింగ్ ఓల్డ్. అంతేకాకుండా దశరథుడు పెద్ద అతను అయిపోతున్నాడు కదా, అందుకని చెప్పేసి రాజ్యం ఇవ్వాలి, పట్టాభిషేకం చేయాలని అనుకున్నాడు. సో హీ వాంటెడ్ రామ టు టేక్ ఓవర్ ద రేంజ్ ఆఫ్ గవర్నమెంట్. అది అతని తాలూకా రాజ్యాన్ని, సింహాసనాన్ని కూడా అతనికి అప్పగించాలని డిసైడ్ అయ్యాడు. కాలింగ్ టుగెదర్ హీజ్ మినిస్టర్స్, హీ టోల్డ్ దెమ్ ఆఫ్ హీస్ డిజైర్ అండ్ ఆస్క్డ్ ఫర్దర్ అడ్వైస్. అప్పుడు మంత్రుల్ని పిలిచి వాళ్ళతో చెప్పాడనమాట. తన తాలూకా నిర్ణయం అది కూడా చెప్పి వాళ్ళని సలహా అడిగాడు. దే యునానిమస్లీ వెల్కమ్డ్ ద సజెషన్. వాళ్ళందరూ కూడా దానికి ఎంతో సంతోషపడి సమ్మతించారు, అంటే ఓకే చెప్పారనమాట. దశరథ దెన్ గేవ్ ఆర్డర్స్ ఫర్ ఇమ్మీడియట్ అరేంజ్మెంట్స్ ఫర్ కొరోనేషన్. అంటే ఏంటి? పట్టాభిషేకానికి దశరథుడు ఆర్డర్ చేశాడు. వెంటనే అరేంజ్మెంట్స్ అవి కూడా చెయ్యండి అని చెప్పేసి. అట్ దట్ టైమ్ భరత అండ్ శత్రుఘ్న హ్యాడ్ గాన్ టు కేకేయ టు సీ దేర్ మెటర్నల్ గ్రాండ్ ఫాదర్. వాళ్ళ తాలూకా తాతయ్యలు వాళ్ళని చూడడానికి అదే టైంలో భరతుడు, శత్రుఘ్నుడు కూడా అక్కడ లేరు రాజ్యంలో. వాళ్ళ తాతయ్య వాళ్ళని చూడడానికి కేకేయ రాజ్యానికని వెళ్ళారనమాట. బట్ దెర్ వాజ్ వన్ ఉమెన్ హూ గ్రీవ్డ్ టు హియర్ అబౌట్ రామాస్ కొరోనేషన్. అతని తాలూకు పట్టాభిషేకాన్ని ఇష్టపడలేని ఒక ఉమెన్ అనమాట, ఒక లేడీ ఎవరైతే ఉన్నారో ఆవిడకి విషయం రామాస్ తాలూకుది ఉంది, ఒక ఆవిడ ఉంది. బట్ దేర్ వాజ్ వన్ ఉమెన్ హూ గ్రీవ్డ్ టు హియర్. విన్నదనమాట, ఇతనికి రాముడికి పట్టాభిషేకం అవుతుంది అన్న విషయం తెలుసుకుంది. ఇట్ వాజ్ మందర. ఆవిడ పేరేంటి? ఇట్ వాజ్ మందర. షీ వాజ్ కైకేయీస్ మేడ్ సర్వెంట్. ఆవిడేంటి? కైకేయి అన్నావిడెవరు? మూడో భార్య కదా దశరథుడికి. ఆవిడ తాలూకు సర్వెంట్, అంటే చిన్నప్పటి నుంచి కూడా పెంచి పెద్ద చేసింది అనమాట. షీ రిజాల్వ్డ్ టు స్టాప్ కొరోనేషన్ సమ్హౌ ఆర్ అదర్. ఏదో విధంగా ఈ పట్టాభిషేకాన్ని ఆపేయాలని ఆవిడ ట్రై చేస్తుంది, ఏం చేయాలని. షీ రషెడ్ టు కైకేయి దగ్గరికి వెళ్ళింది. షీ వాజ్ ద ఫస్ట్ టు గివ్ ద న్యూస్ ఆఫ్ ద కొరోనేషన్ టు కైకేయి. ఫస్ట్ కైకేయికి ఈ విషయం చెప్పిందనమాట. చెప్పిన తర్వాత అట్ ఫస్ట్ కైకేయి వాజ్ ఓవర్జాయిడ్ టు హియర్ దట్ రామ వాజ్ టు బికమ్ కింగ్. కైకేయి ఏం చేసింది? చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎందుకు? రాముడికి పట్టాభిషేకం అవుతుందని చెప్పేసి. ఆవిడ పాపం, ఆవిడ కూడా తల్లే కదా, అందుకని చెప్పేసి హ్యాపీ ఫీల్ అయింది. షీ లవ్డ్ రామ వెరీ మచ్. రాముడిని చాలా ఎక్కువ ఇష్టపడుతుంది అనమాట. అభిమానం, రాముడు అంటే చాలా ప్రేమ.
బట్ మందర పాయిజన్డ్ హెర్ మైండ్. కానీ మందర ఏం చేసింది, విషం నింపేసింది తన మైండ్లో, చెడ్డగా మార్చేసింది. ఏం చెప్తుంది, షీ షెడ్, చెప్పింది ఏమని, వాట్ ఏ ఫూల్ యు ఆర్, నువ్వెంత తెలివి తక్కువదానివి, ఆర్ యూ నాట్ ఏబుల్ టు సీ ద సారో ఇన్ స్టోర్ ఫర్ యూ, నువ్వు ఇంకా ముందుకి ఇలా విచారంతో ఉండడానికి డిసైడ్ అయిపోయావా నువ్వు, నీకు అసలు అర్థం అవ్వట్లేదా ఏంటి అసలు అని చెప్పేసి తనకి చెప్పిందనమాట. ద కింగ్ హ్యాస్ ఆల్వేస్ లవ్డ్ యూ మోర్ దెన్ ద అదర్ క్వీన్స్, ఈవిడ చిన్న భార్య కదా, అందుకని చెప్పేసి రాజు ఎప్పుడు కూడా నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడు, వాళ్ళందరు రాణీల కంటే కూడా, కౌశల్య సుమిత్ర కంటే కూడా నిన్ను బాగా చూసుకుంటాడు. బట్ ద మూమెంట్ రామ ఈజ్ క్రౌన్డ్, ఇప్పుడు కానీ రాముడికి కానీ పట్టాభిషేకం వచ్చేస్తే కిరీటం పెడతారు కదా పట్టాభిషేకం చేసినప్పుడు, అదనమాట క్రౌన్. అంటే క్రౌన్ అంటే ఏంటి, కిరీటం పెట్టినప్పుడు కౌశల్య విల్ బికమ్ పవర్ఫుల్ అండ్ టేక్ రివెంజ్ ఆన్ యూ, కౌశల్య ఏం చేస్తుంది, నీ మీద రివెంజ్ తీర్చుకుంటుంది, అంటే పగ తీర్చుకుంటుంది అని చెప్పేసి ఆవిడకి మైండ్లో విషం నింపింది. ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ గోయింగ్ టు బికమ్ ద స్లేవ్ ఆఫ్ కౌశల్య, అప్పుడేం జరుగుతుంది, ఆ తర్వాత నువ్వు కౌశల్యకి బానిసలా మారిపోతావు అని చెప్పేసి ఇలాంటివన్నీ చెప్పిందనమాట. చెప్తే అప్పుడు ఏం జరిగిందో చూడండి. ఇక ఈవిడ కైకేయి, ఈవిడ మందర అనమాట. ఈవిడే చిన్నప్పటి నుంచి కూడా పెంచి పెద్ద చేసిందనమాట. అందుకని చెప్పేసి వచ్చి చెప్తుంది స్వార్థంతో. ఫియర్ ఎంటర్డ్ ద హార్ట్ ఆఫ్ కైకేయి, అప్పుడు కైకేయికి మనసులో ఏం జరిగింది, భయం స్టార్ట్ అయింది. వాట్ షుడ్ షీ డూ నౌ, ఇప్పుడు నేనేం చేయాలి. అగైన్ మందర వాజ్ దేర్ టు సజెస్ట్ ఎ ప్లాన్, అప్పుడు మందర ఏం చేసింది, ఓ ప్లాన్ చెప్పింది. షీ షెడ్, అప్పుడు చెప్తుంది, రిమెంబర్ లాంగ్ ఎగో వెన్ దశరథ వాజ్ సోర్లీ wounded in the battle with demons, you swiftly drove his chariot to safety and thus saved his life. ఒకప్పుడు దశరథుడితో పాటు ఈవిడ కూడా కైకేయి కూడా యుద్ధానికి వెళ్ళింది. అక్కడ రాజు బాగా దెబ్బలు తినేసి, బాగా ఉండేడంటే దెబ్బలయ్యి తగిలేసి బాగా ఇంకా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఆ యుద్ధంలో ఏం చేసింది, ఈవిడ చాలా తెలివిగా ఈ చారియట్ అంటే రథం ఉంది కదా, రథాన్ని పక్కకు జరిపి శత్రువుల నుంచి దూరంగా తీసుకెళ్ళి ప్రాణం కాపాడింది అనమాట. ఓ పక్క తీసుకెళ్ళింది. అట్ దట్ టైమ్ హీ హ్యాడ్ ఆఫర్డ్ యూ 2 బూన్స్ అంటే ఏంటి, వరాలు. అట్ దట్ టైమ్, ఆ టైంలో హీ హ్యాడ్ ఆఫర్డ్, అప్పుడు అతను మీకు ఇచ్చాడు, దశరథుడు వరాలు ఇచ్చాడు కదా. యూ సెడ్, ఇప్పుడు అడుగుమని చెప్తుంది అనమాట. యూ సెడ్ యూ వుడ్ ఆస్క్ ఫర్ ద బోన్స్ సమ్ అదర్ టైమ్, అది అప్పుడు నువ్వు చెప్పావన్నమాట. ఏంటి తర్వాత అతను బూన్స్ అంటే వరాలు ఇచ్చినప్పుడు నేను సమయం వచ్చినప్పుడు అడుగుతానని చెప్పావు కదా అని గుర్తు చేసింది. నౌ ద టైమ్ హ్యాస్ కమ్, ఇప్పుడు ఆ టైం వచ్చేసింది. టు డిమాండ్ దోస్ బూన్స్, ఆ బూన్స్ని ఇప్పుడు అడుగు, వరాలు ఇప్పుడు అడుగు. చూస్ ద కొరోనేషన్ ఆఫ్ భరత యాజ్ ద ఫస్ట్ బూన్, ఫస్ట్ వరం ఏంటి, చూస్ ద కొరోనేషన్ అంటే పట్టాభిషేకం ఉంది కదా, అది భరతుడికి ఫస్ట్ చెయ్యాలని, అది ఫస్ట్ వరం అనమాట. ఏంటి, భరతుడు కైకేయి తాలూకు కొడుకు కదా, అందుకని చెప్పేసి ఫస్ట్ బూను అలా చెప్పిందనమాట. ఏం చెప్పింది, ఫస్ట్ భరతుడికి చెయ్యాలి ఏంటి, పట్టాభిషేకం, అది ఫస్ట్ వరం. అండ్ ద బ్యానిష్మెంట్ ఆఫ్ రామ టు ద ఫారెస్ట్ ఫర్ 14 years యాజ్ ద సెకండ్ బూన్, రెండో వరం ఏంటి, రాముణ్ణి 14 సంవత్సరాలు అడవికి పంపించేయాలి, అది పనిష్మెంట్, అలా అని చెప్పింది. దస్ మందర పాయిజన్డ్ ద మైండ్ ఆఫ్ కైకేయి, ఆ విధంగా మందర ఏం చేసింది, తన మనసులో విషాన్ని నింపింది. ద క్వీన్ త్రూ నోబుల్ ఇన్ హార్ట్ సో లాంగ్ వాజ్ ట్రాప్డ్ బై మందర, ఆ క్వీను పాపం చాలా కాలం నుంచి మంచిగా ఉంది, మంచి హార్ట్తో ఉంది, రాముడిని అభిమానించింది, అన్నీ చేసింది. బట్
ఈ మందర తాలూకా ట్రాప్లో పడిపోయిందనమాట. మందర చెప్పిన మాటలకి పడిపోయింది. అందుకే పిల్లలు ఎప్పుడు కూడా మనం చెప్పుడు మాటలు వినకూడదు. ఎవరు చెప్పింది కూడా విని వెంటనే నమ్మేయకూడదు అనమాట. మనకి ఈ రామాయణంలో చాలా విషయాలు తెలుస్తాయి. మన జీవితంలో ఎన్నో విషయాలు, ఇందులో విషయాలు తెలుసుకొని మనం ముందుకెళ్ళొచ్చు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్.